హలో అండి, నేను మీ రజనీని. నేను ముందుగా చెప్పినట్టు టీనేజ్ పిల్లలకి ఆ ఏజ్లో మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైనా చెప్పామనుకోండి, అది వాళ్ళకి నచ్చిన విషయం అయితే వెంటనే వాళ్ళ బ్రెయిన్కి ఫీడ్ అవుతుందండి. అదే నచ్చని విషయాన్ని అయితే ఓన్లీ వాళ్ళ ఇయర్స్ వరకు తీసుకుంటారు, బ్రెయిన్ వరకు తీసుకోరు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అలానే వాళ్ళకి కాలేజ్లో వాళ్ళ స్టడీకి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ని వాళ్ళనే ఓన్గా చేయమని యాజ్ ఏ పేరెంట్గా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి రికార్డ్స్ ప్రాక్టికల్ ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయమని రికార్డ్స్ ఇస్తారండి. చాలామంది పిల్లలు అంటే ఈవెన్ మా బాబు కూడా ఆ రికార్డ్స్ రాయలేక మమ్మీ నువ్వు రాసే నా రికార్డ్స్ అని చెప్తున్నాడు. లేదు నాన్న, నీ రికార్డ్స్ నువ్వు రాసుకోవడం వల్ల ఆ ఎగ్జామ్లో నీకు ఆ ఫార్మేట్ అనేది ఎలా రాయాలనే కాన్సెప్ట్ అర్థమవుతుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ 2 days వినలేదు, తర్వాత నెక్స్ట్ తనే రాసుకోవడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే పిల్లల ఆ ప్రాక్టికల్ ఫార్మేట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జామ్లో ఆ కాన్సెప్ట్ని వాళ్ళు సులువుగా రాయగలుగుతారు. దానివల్ల వాళ్ళకి టెన్షన్ ఉండదు, టైం సేవ్ అవుతుంది. కొంతమంది పిల్లలు పేరెంట్స్ చెప్తే వింటారు, కొంతమంది పిల్లలు వినరు. వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా గైడెన్స్ కావాలి అనుకుంటే నాకు డిఎం చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.